హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ వాట్స్ ఇన్సైడ్. ఇదొక హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. నిన్న నైట్ ఈ మూవీ చూసా. ఈ జానర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. రేటింగ్ అండ్ రివ్యూస్ ఎలా ఉన్నా ఈ జానర్ మూవీస్ మాత్రం పక్కా చూస్తాను. సో ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే అండ్ మన వీడియోస్ మీకు నచ్చితే, జెన్యూన్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ యొక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది. డైలీ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీ నుంచి కొంచెం సపోర్ట్ కోరుకుంటున్నాను అంతే. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళలో ఒక ఫ్రెండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో కలుసుకుంటారు. అందులో ఒక స్పెషల్ పర్సన్ కూడా వస్తాడు. వాడి దగ్గర ఒక మిస్టీరియస్ బాక్స్ ఉంటది. ఆ బాక్స్ లో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటది. అందులో ఉన్న వైర్స్ తలకి అటాచ్ చేసుకుంటే అందరి సోల్స్ స్వాప్ అయిపోతాయి. సో జస్ట్ ఫన్ కోసం అందరూ ఆ డివైస్ లో ఉన్న వైర్స్ తలకి అటాచ్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరి సోల్స్ స్వాప్ అయిపోతాయి. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ప్లాట్ చాలా యూనిక్ గా ఉంది గైస్. ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది. బట్ ఒక పాయింట్ తర్వాత చాలా స్లోగా అయిపోతుంది. చాలా బోరింగ్ గా కూడా అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ లో ఒక 15 to 20 మినిట్స్ వరకు కామెడీగా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మెయిన్ ప్లాట్ రివీల్ అవుతుందో సిచ్యువేషన్ చాలా కేయాటిక్ గా మారుతుంది. ఇంట్రెస్ట్ చాలా బిల్డ్ అవుతుంది. ఆ మిషన్ వల్ల ఆ పార్టీకి వచ్చిన వాళ్ళ అందరి ట్రూ ఐడెంటిటీ అండ్ వాళ్ళ సీక్రెట్స్ అన్ని రివీల్ అయిపోతాయి. అలా వెళ్తూ వెళ్తూ ఒక పాయింట్ తర్వాత చాలా ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది గైస్. చాలా డ్రాగ్ చేశారనే ఫీలింగ్ వస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ హారర్ జానర్, కానీ హారర్ పెద్దగా ఏం ఉండదు గైస్. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ కూడా జస్ట్ ఆ మిస్టీరియస్ బాక్స్ వరకే ఉంటది. అంతకన్నా ఎక్కువ ఏం ఉండదు. మూవీ ఎండింగ్ వచ్చేసరికి అన్ని హాలీవుడ్ మూవీస్ లాగా అయిపోతుందేమో అనుకున్నాను. బట్ ఎండింగ్ చాలా బాగుంది గైస్. ఈ స్టోరీకి ఇదే పర్ఫెక్ట్ ఎండింగ్ అనిపించింది. మెయిన్ నెగిటివ్ ఏంటంటే, సినిమా ప్లాట్ లోకి ఎంటర్ అయ్యాక స్పీడ్ గా ఆ సోల్ స్వాప్ కాన్సెప్ట్ జరిగిపోతుంది. అసలు ఏ క్యారెక్టర్ ఎవరని గుర్తుపెట్టుకునే టైం కూడా ఇవ్వదు. సో పెద్దగా క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవ్వలేకపోయా గైస్. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్గెస్ట్ మైనస్ ఈ మూవీకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా మొత్తం ఒక టెన్స్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా యూనిక్ కాన్సెప్ట్ తో డీసెంట్లీ ఎంగేజింగ్ హాలీవుడ్ మూవీ తెలుగు డబ్ తో చూడాలనుకుంటే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు గైస్. నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.